హలో వ్యూవర్స్, ఈరోజు మనం బీరకాయ పెసరపప్పు ఎలా చేయాలనే ప్రాసెస్ తెలుసుకుందాము. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్‌ని పెట్టుకోండి. దాంట్లోకి సరిపడా నూనెను వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకి వేచి చూడండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అది కూడా వేడైన తర్వాత వెంటనే దాంట్లోకి మన పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలా పచ్చిమిర్చి వేగుతున్న సమయంలోనే దాంట్లోకి సరిపడా ఆనియన్స్‌ని వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి బాగా కలపండి. దాంట్లోకి సరిపడా పసుపును కూడా కొంత వేసుకోవాలి. ఆయిల్‌లో ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి. ఒక్కసారి లైట్ బ్రౌన్ అయిన తర్వాత దాంట్లోకి సరిపడినంత అల్లం వేసుకోండి. సో, వేసిన అల్లం ఇదంతా కూడా వేడయిన తర్వాత వెంటనే దాంట్లోకి బీరకాయలు వేసుకోండి. అండ్ బీరకాయలంతా కూడాను బాగా వేగే వరకి వెయిట్ చేయండి. అందులో ఉన్న నీరంతా కూడాను దిగిపోవాలి. ఒక్కసారి బీరకాయలు వేగిన తర్వాత దాంట్లోకి మన నానబెట్టిన పెసరపప్పును వేసుకొని బాగా కలపండి. వెంటనే దాంట్లోకి కట్ చేసిన టమాటోస్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఒకసారి బాగా వేగిన తర్వాత దాంట్లోకి 2 ఫుల్ గ్లాస్ వాటర్ అనేవి పోసుకోవాలి. సో, ఒకసారి ఇలా పోసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత దాంట్లోకి సరిపడా కారాన్ని వేసుకోండి. ఇది మీకు నచ్చినంతగా మీరు వేసుకోవచ్చు. అండ్ ఇదంతా కలిపిన తర్వాత కాసేపు స్టవ్ పైన దాన్ని మరగనివ్వండి. ఒక్కసారి మరిగిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 నుంచి లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న గ్యాస్ అంతా బయటికి వెళ్ళేలాగా చూసుకోండి. అదంతా వెళ్ళిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరుగుతున్న పెసరపప్పు, బీరకాయని ఒకసారి బాగా కలిపి దాంట్లో మీకు కావాల్సినంత ధనియాల పొడి మరియు కొత్తిమీర వేసుకోవచ్చు. అండ్ ఇంతే, మనకి రుచికరమైన బీరకాయ పెసరపప్పు రెడీ. అండ్ ఇది ఎలా వచ్చిందనేది ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వంటగురు.